తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. హీరోగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం వేరు, శరవేగంగా ఫినిష్ చేయడం వేరు. టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తే అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడం పెద్ద కష్టం కూడా కాదు. ఇదే విషయాన్ని ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు కమల్ హాసన్. అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ ని ఒక్కొక్కటిగా ఫినిష్ చేసేస్తున్నాడు. కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన స్టార్. సరైన కథ పడితే తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. అందుకే రిటైర్మెంట్ అని కామెంట్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు లోకనాయకుడి నుంచి ఎంటర్టైన్మెంట్ ని కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టే బ్యాక్ టు బ్యాక్ 4 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు కమల్. ఇప్పటికే భారతీయుడు 2 షూటింగ్ ఫినిష్ అయింది. వచ్చే సమ్మర్ కి కల్కి ఆడియన్స్ ముందుకి రానుంది. దీంతో మణిరత్నం థగ్ లైఫ్ ని శరవేగంగా ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యాడు. 1987లో వచ్చిన నాయగన్ మూవీకి సీక్వెల్ గా థగ్ లైఫ్ తెరకెక్కుతోంది. ఇందులో కమల్ రంగరాయ శక్తివేల్ నాయకర్ పాత్రలో నటిస్తూ ఉంటే జయం రవి, దుల్కర్ సల్మాన్, త్రిష, జోజు జార్జ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ చెన్నైలో స్టార్ట్ అయింది. కమల్ హాసన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు మణిరత్నం. ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ ని మార్చి ఫస్ట్ వీక్ రష్యాలో ప్లాన్ చేశాడు. స్టార్ కాస్ట్ అంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటుందని కోలీవుడ్ సమాచారం. అక్టోబర్ కల్లా థగ్ లైఫ్ షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్లో రిలీజ్ చేసేలా మణిరత్నం టార్గెట్ పెట్టుకున్నారట. మరి బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్న కమల్ 2024లో ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇండస్ట్రీ ఏదైనా హీరోల మార్కెట్ ని బేస్ చేసుకుని సినిమా బిజినెస్ జరుగుతుంది. ఒక్కసారి మార్కెట్ పెరిగితే ఆటోమేటిక్ గా రెమ్యునరేషన్ డబుల్ అవుతుంది. తమపై నిర్మాతలు కూడా కోట్లు పెట్టడానికి రెడీగా ఉంటారు. ఇదే పాయింట్ క్యాచ్ చేసిన ఓ కన్నడ స్టార్ ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ కోసం బిగ్ ప్లాన్ వేశాడు. పనిలో పనిగా కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంతకీ ఎవరా హీరో ఏంటా గదా హవలర్. కిచ్చా సుదీప్ శాండిల్వుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ హీరో. రాజమౌళి ఈగలో విలన్ గా నటించి మెప్పించాడు. సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో కనిపించాడు. లాస్ట్ ఇయర్ తను చేసిన విక్రాంత్ రోనా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై సక్సెస్ అందుకుంది. తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ చేశాడు. తెలుగు ప్రొడ్యూసర్స్ తో ఓ భారీ బడ్జెట్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. హనుమాన్ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించాడు నిరంజన్ రెడ్డి. ప్రశాంత్ వర్మ మీద నమ్మకంతో ఏకంగా 60 కోట్లు ఖర్చు పెట్టాడు. దానికి తగ్గ ప్రతిఫలం కూడా అందుకున్నాడు. వరల్డ్ వైడ్ గా 300 కోట్లు వసూలు చేసింది హనుమాన్. దీంతో ఇకపై రెగ్యులర్ గా సినిమాలు చేయడానికి నిరంజన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా కిచ్చా సుదీప్ తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే కిచ్చా సుదీప్ తో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందే. కానీ ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. తమిళ హీరోలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అయితే కాలీవుడ్ స్టార్ స్థాయిలో కన్నడ హీరోలు తెలుగునాట ప్రభావం చూపించలేకపోయారు. కేజీఎఫ్ సిరీస్ తో ఈ రూల్ ను బ్రేక్ చేశాడు యష్. కాంతారాతో రిషబ్ శెట్టి కూడా భారీ వసూలు రాబట్టాడు. రక్షిత్ శెట్టి కూడా ఈ మధ్య టాలీవుడ్ లో తన ఇమేజ్ పెంచుకున్నాడు. ఉపేంద్ర కూడా తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు కిచ్చా సుదీప్ కూడా తెలుగులో తన మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే నిరంజన్ రెడ్డి నిర్మాణంలో సుదీప్ చేసే మూవీ స్ట్రైట్ తెలుగు మూవీనా లేక కన్నడంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనేది తేలాల్సిందే.